ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాటో సమావేశంలో ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్తో కుదుర్చుకున్న పీస్ డీల్ ఇక చెల్లదు అని ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో వెళ్తున్న 3 నౌకలపై ఇరాన్ దాడి చేయగా దానికి ప్రతిచర్యగా అమెరికా ఇరాన్లోని 80కి పైగా సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. వెంటనే బహ్రెయిన్, కువైట్లలో ఉన్న అమెరికన్ స్థావరాలపై ఇరాన్ భారీ ప్రతిదాడులు చేయడంతో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది. ముడి చమురు ధరలు సుమారు 3% పెరిగి $75 దాకా చేరాక డాలర్ బలపడింది. భారత్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమై సుమారు 1600 పాయింట్లు కోల్పోయింది. బంగారం ధరలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ అంశమే ఈ వివాదానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు 3 ప్రధాన అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఉద్రిక్తతలు మళ్లీ తగ్గి చర్చలు ప్రారంభం అవటం. 2, యుద్ధం తీవ్ర రూపం దాల్చి ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయటం. తద్వారా ప్రపంచ ఇంధన సరఫరాలో 20% వరకు అంతరాయం కలగటం. మూడోది, లెబనాన్ హిజ్బుల్లా, యమన్ హుతీలు, ఇరాన్, ఇరాక్, సిరియాల్లోని అనుకూల మిలీషియా రంగంలోకి దిగితే ఈ ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు ఎంత అనిశ్చితిగా ఉన్నాయో పరిస్థితి కూడా అంతే అనిశ్చితిగా మారుతుంది. ఒకరోజు ఇరాన్ నాయకులు మంచివారు అని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు వారిని దుర్మార్గులు అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు యుద్ధం కొనసాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తుండగా ఇరాన్ తన అణు కార్యక్రమం, క్షిపణి సామర్థ్యాల విషయంలో వెనక్కి తగ్గే సూచనలు కనిపించటం లేదు. అందుకే అనేక అంతర్జాతీయ విశ్లేషకులు ఈ పరిస్థితి పూర్తిస్థాయి యుద్ధంగా కాకుండా ఫ్రోజన్ వార్ దిశగా వెళ్తుందని భావిస్తున్నారు. అంటే ఒప్పందం పూర్తిగా కుదరదు, యుద్ధం పూర్తిగా ఆగదు. మధ్య మధ్యలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉంటాయి. కొరియా ద్వీపకల్పం లేదా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న దీర్ఘకాలిక ఉద్రిక్తతల మాదిరిగానే అమెరికా ఇరాన్ సంబంధాలు కూడా అలాంటి స్థితిలోకి వెళ్లే అవకాశాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ట్రంప్ దుందుడుకు చర్యల వల్లే ఇరాన్పై మరొకసారి యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయా? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఇరాన్, ట్రంప్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.